పుల్రాయి మోసయ్యా, దొడ్డి మోసలే మంచి సైజు. అయ్యో చిత్ర లేపవాకు ఊడిపోయింది. బ్లాక్ రో ఫిష్ అది సూపర్. అమ్మా 2 తగులుకున్నాయి కదా దీనికి. బ్లాక్ రో ఫిష్ దోరి చూడు తిప్పుకుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు కూడా చేపల వేటకు వచ్చాము. కాకపోతే ఏంటంటే కృష్ణా రివర్లో రవ్వ చేపలు కాడటానికి వచ్చాము. నేను, రమేష్ అన్న, కిషోరు. ఒకసారి చెప్పండి మన వాళ్ళకి. థమ్స్ అప్. ఓకే, చూద్దాం రవ్వ చేపలు ఎలా పడతాయి, ఏంటి ఎంత సైజులు పడతాయి అనేది. ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం పూర్తి రండి, ఒకసారి చూపిస్తాను. గాలాలు పిండి పెట్టాడు, ముద్దలు ఇవన్నీ గుత్తిగాలకి పిండి పెట్టాడు అన్నట్టు. ఎస్ఐ కిషోర్ బాబు పెద్ద కొట్టాలి అలా, అసలు అందుకే ముద్దలు పెడతాను. రౌండ్ ముద్దలు, లడ్డూ కావాలా నాయన అన్నట్టు. చేపలకి లడ్డూలు కావాలంట, అందుకని ఏ జాగ్రత్త నీళ్ళకి వెళ్ళవాదు. జై చేతులు తగ్గించుకో. పెద్దగా పెట్టుకుని ఇంకా ఊపు వచ్చింది, వేసాడు. అయ్యో కిలోమీటర్ పోయింది. సూపర్. అక్కడ దిగని కొంచెం లూజ్ వదులుకుంటారు. మాసం వెళ్తుందిరా. మొత్తం ఒక 6 డబ్బాలు ఉన్నాయి. 6 డబ్బాలు వేస్తాము. అవన్నీ కొద్దిగా లెంత్ అయితే వీడియో చూపిస్తాను. ప్రస్తుతానికి ఒకటి చూపించాను, మళ్ళీ పడ్డప్పుడు చూపిస్తా. అంత టైం ఎందుకు పెట్టామా? అలా పెట్టేసి అక్కడ వేస్తే చూడు, పిండి వేసే చూడాడు. ఇక అలా పెట్టుకోవడమే. చేప గుద్దినప్పుడు ఏంటంటే ఆ బెండు పైకి లేచిపోయింది. ఇక ఆ బెండు పెట్టాం కదా, ఆ బెండు టప్పుని లేచిపోయింది పెద్ద చేప అయితే. ఓకే రా, వచ్చే. ఒకటి వేసాము, ఇక్కడ ఒకటి వేసాము, ఇక్కడ ఒకటి వేసాము. ఒక 3 వరుసగా. ఇదొకటి, అదొకటి, మొత్తం 5 ఉన్నాయి. చేప తగిలింది అనుకుంటా మావాడికి. చిన్నదా పెద్దదా అయ్యా? ఏదో ఒకటి తగిలింది. నీళ్ళల్లో వైరు చిక్కబడదు. రాగు చేపని వచ్చుకండి. ఏదో మరి పుండ్రాయి మోస అనుకుంటా. చిత్రాయి పిల్ల, పుండ్రాయి మోసయ్యా, దొడ్డి మోసలే మంచి సైజు. సూపర్, మంచి సైజు. అది వెరైటీ చేపలు. ఆపది చేప గుర్తు లేచిపోద్ది బెండు. ఇది మంచి చూపించు. అది సూపర్ పుండ్రాయి మోస్. తీద్దాం డోడి తీసేద్దాం ఏదాలనుకున్నా. పిండి ఉందా చూసినావుగా. తొందరగా పడిపోతుంది. అమ్మ ఆపది. అది నేసి నీళ్ళు అయిపో. కడి చేస్తున్నావుగా. మొత్తం పోయినా డబ్బా లాగింది. కంగారు పట్టం ఎక్కువ అయిందిలే. ఓడి పడేసరికి దెబ్బేసి. ఏదో ఒక గండి చూడాలగా. దిగండి కింద పడ్డాగా. చిత్రాయి పిల్ల ఇందాక పడిందినా? మోసే అమ్మా, పుండ్రాయి మోసు. చేపను కింద పెట్టకుండా అమ్మ, అది చేపాన్ని మీరు 5 చేప పెట్టింది, 10 కేజీ చేప. భలే దిగింది ముళ్ళు మాత్రం. జన తీసి దాంట్లో జన మీద ఉంది. అది జాగొట్టండి, అట్లా పట్టుకోండి. పట్టుకో కిషోరు, నువ్వు వైరు వదులు.
నువ్వు వదిలే రోజు పడి అక్కడికి వెళ్ళు ఎంతో ఏదో చేపలు ఇది చాలా అక్కడికి వెళ్ళి ఊపుతా ఉండాలి చాలా ఈ గడ్డి జారిపోతుంది. పైకి పెట్టుకోవాలి. చేప కింద పెట్టుకో. ఇది ఏం చేస్తాం ఇది పెద్దగా లాగింది, ఎగిరిపడింది అది. కంగారు పడకూడదు, జాగ్రత్త అయ్యా. నువ్వు డబ్బా చుట్టూ అన్న ఎండకి తట్టుకోలేకపోతుంది వచ్చింది. జాగ్రత్త కిషోర్, పెద్ద చేప అనుకుంటా. పెద్దదేం కాదులే, తప్పులు లేచిందన్న అది. ఎలా పెద్దదా కిషోర్? మీడియం కానీ లేవు, మనకు ఆతృత ఎక్కువ ఆగదుగా. జారి పడుతున్నావు కింద, ఎక్కడే ఉంది. అదేనా గుండ్రాయి మోసలే పడుతున్నాయి నీకు అన్నీ. లేదు చిత్రాయం అనుకుంటాను. అయ్యో చిత్ర లేపవాకు ఊడిపోయింది. బ్లాక్ రో ఫిష్ అది సూపర్. చాలా కాలం తర్వాత మళ్ళీ పిండి మీద గట్టి కొడతాను. గట్టి దిగిందిలే ముందు. తీసి చేపలు ఒడ్డుకు తెచ్చుకోరా. చేప ఒడ్డు మీద పడుకోబెట్టు, అది పండబెట్టి ఎగురు బాగా ఎగురమ్మా. బాగా వస్తాడా చేప తీసుకొస్తాడా? గడ్డి గిడి ఎంత కేసి మీద. ఓకే. ఓ అంత పెద్ద పెట్టి ఏంటి ఉండా? చాలాసేపు ఉన్నది. చిక్కుపడిపోయింది. వెళ్ళొద్దు, ఎందుకది చూడు ఏడబడిందో. పడింది. ఉండా లడ్డుండా పప్పుండా. ఓకే మనోడికి చేస్తాడు. ఇదే కిషోర్. అదే అట్లా తిప్పేది 4-5 సార్లు ఎక్కువ తిప్పవాకరా. ఓకే సరే లాగిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. ఇది పరుగుట్ లాగుతానే ఉందా పోయిందా? ఏ చిన్నదేం కాదు. హైట్ ఉంది, ఎందుకు లేదు? చిన్నదే, పెద్దదేం కాదులే. అరకిలో ఉంటా అమ్మా 2 తగులుకున్నాయి కదా దీనికి. బ్లాక్ రో ఫిష్ దూరి చూడు తిప్పుకున్నాను. నా 3 దొక్కినాయి గాలాలు. ఇంకే అడిపోయింది. చేపలేపా ఎడబెట్టి ఆపది బయటికి లాగు. చూడు ఎడబెట్టి అప్పరు.
చూడు అక్కడ వైట్ చిక్కుందా పక్కకి పక్కకి తెచ్చే చేపలు చీకటి పడిపోతుంది అయినా కానీ ఒక పెద్ద చేప మాత్రం ఒకటి పడలేదు. ఈ డోర్ డబ్బాలు మాత్రం అలాగే ఉంది, కర్రలు పెట్టుకొని శుభ్రంగా. పెద్ద చేపలు మాత్రం పల్ల. చీకటి పడిపోతుంది, చూస్తాం ఇంకొక అరగంట చీకటి పడేదాకా చూసేసి వెళ్ళిపోతాం. నైట్ అయితే ఫ్రెండ్స్ చూపిస్తాను ఏం పడి అనేది. తీకిషారు చీకటి పడిపోయింది అందుకని వెళ్ళిపోతున్నాము. సూపర్. ఈరోజు వేట మాత్రం బాగానే సాగింది, కాకపోతే చాలా వెయిట్ చేసిన ఎండలో బాగా తీసి దాని మీద పోసి అన్నీ. కాకపోతే పెద్ద సైజులు ఏం కాదు, మీడియం సైజులు అన్నీ, 1/2 కేజీ సైజులు, 1/4 కేజీ సైజులు పడ్డాయి. ఇది బ్లాక్ రో ఫిష్. ఇది కుమ్మరి వేయచ్చు కదంట పడవ. ఫస్ట్ పోయి ఇది గుండ్రాయి మోసు కదా, గుండ్రాయి మోసు, బ్లాక్ రో ఫిష్. అది ఎడలకి పట్టాలి. ఇది మోసు, అది కూడా, ఇది కూడా మోసే. ఈ 3 ఇంకా 2 పడ్డాయి. అది కింద పడింది ఒకటి. ఇది బ్లాక్ రో ఫిష్. మొత్తం ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తీసేరా.